నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ధనదాహం ఇక్కడ ప్రజల పాలిట శాపంగా మారిందని ప్రజల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతినిత్యం వందల కొద్ది వాహనాలు ఈ దుమ్ము ధూళితో పొల్యూషన్ ఉన్న రోడ్డుపైనే ప్రయాణించాలి. పశ్చిమ ప్రాంతం నుండి ఒంగోలు రావాలంటే ఈ రోడ్డు నుండే రావాలి. అంత ప్రాధాన్యత కలిగిన ఈ రోడ్డు పూర్తిగా పొల్యూషన్తో కప్పబడి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే చీమకుర్తి మండలం రామతీర్థం బూదవాడ మర్రిచెట్లపాలెం గ్రామం ప్రాంతంలో కర్నూలు రహదారిపై దుమ్ము ధూళితో పెద్ద ఎత్తున పొల్యూషన్ కప్పబడి ఉంది. ఈ రహదారిపై ప్రయాణం అంటే నరకంలోకి తెలిసి వెళ్తున్నట్లే అని చెప్పాలి. రామతీర్థం సెంటర్ నుండి ఎల్లయ్య నగర్ మర్రిచెట్లపాలెం వరకు రోడ్డు మొత్తం కూడా పొల్యూషన్తో రోడ్డు కమ్మేసి ఉంటుంది. కంకర మిల్లులు వెస్ట్ గ్రైనేట్ రాళ్లను బ్రేకర్తో పలగొట్టడం వంటివి రోడ్డు పక్కన చేస్తుంటారు. ఈ కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము ధూళి గ్రానైట్ రాయిని కటింగ్ చేసిన కెమికల్స్తో కలిసి ఈ దుమ్ము ధూళి పూర్తిగా కలుషితమై ఉంటుంది. ఈ దుమ్ము ధూళిని వాహనదారులు రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు పీల్చుకుని చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. దీనిని నివారించాల్సిన అధికారులు, గ్రానైట్ అధినేతలు, కంకర మిల్లులు వారు ఇచ్చే కాసులు పుచ్చుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పొల్యూషన్ అధికారుల ధనదాహం కారణంగా చాలా మంది అనారోగ్యంతో మృతి చెందిన సంఘటనలు చాలానే ఉన్నాయని, ఈ దుమ్ములోని నివాసం ఉంటున్న చాలా మంది కిడ్నీలు చెడిపోయి మృతి చెందినట్లు బుధవాడ మర్రిచెట్లపాలెం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని పొల్యూషన్ నివారణకు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.